హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూ. ఈరోజు వీడియోలో కప్పు మినపప్పుతో కరకరలాడే ఎంతో క్రిస్పీగా ఉండే జంతుకులు చూపిస్తున్నాను. ఈ విధంగా మినపప్పుతో చేసి చూడండి, ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత గుల్లగా వస్తాయి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మినపప్పుని 1-3 సార్లు కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పప్పుని నీళ్లు రాకుండా పప్పుని మాత్రమే ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. పప్పు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని మామూలుగా మనం పప్పు చేసినప్పుడు 3 విజిల్స్ రానిస్తాం కదా, అదే విధంగా దీనికి కూడా మాడిపోకుండా 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని, ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువగా ఉంటే కనుక నీళ్ళు కొంచెం పక్కకు తీసేసుకోండి. నాకైతే తక్కువగానే ఉన్నాయి కాబట్టి పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని, బాగా వేడిగా ఉంటే కనుక కొంచెం వేడి చల్లారనిచ్చి పైన పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఒకసారి మిక్సీ వేసుకున్నాక కొంచెం థిక్గా అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మరింత మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న మినపప్పు పేస్ట్ని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఎడల్పాటి గిన్నెలో వేసుకోండి. ఇందులోనే కప్పుకి 3 కప్పుల బియ్యం పిండి ఉండాలి. మనం 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. ఒకవేళ ఇంతకన్నా ఎక్కువగా తీసుకుంటే కేజీల్లో తీసుకుంటే కనుక 1 కేజీ మినపప్పుకి 3 కేజీల బియ్యం పిండి ఉండాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ఫుల్గా వాముని ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నిజానికి ఇందులో కారం వేసుకోరు. ఇందులో ఉన్న నువ్వులు, వాము వీటి ఘాటుకి చాలా కమ్మగా ఉంటాయి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మరింత మెత్తగా మృదువుగా పిండిని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కారం వేసుకోవచ్చు. జంతుకులు వేసిన తర్వాత మాత్రం తెల్లగా ఉండవు. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అరకప్పు గోరువెచ్చని నూనె వేసుకుని బాగా కలపండి. అప్పుడే మనకి జంతుకులు గుల్లగా వస్తాయి. నూనె వేసి బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఊరికే అలా వదిలేకండి. పైనుంచి కొద్దిగా నీళ్లు చిలకరించుకొని అలా తడిపి ఉంచండి. పొడి బారిపోకుండా ఉంటుంది పిండి. నీళ్లు వేయడం మాత్రం మర్చిపోకండి. పైనుంచి పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండి పైన తడి క్లాత్ అయినా లేదా మూత అయినా పెట్టుకొని 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఏదైనా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతుకులు వేసుకునే గిద్దె తీసుకొని మీకు నచ్చిన రంధ్రాలు ఉన్న మౌలు తీసుకోండి. మీకు కావాలంటే ఇంకా చిన్నగాను లేదా పెద్దగా ఉన్న మౌలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ పిండిని తీసుకొని జంతుకుల గిద్దెలో పెట్టుకోవాలి. మినపప్పు కదండి, జిగురు ఉంటుంది. తడి చేసుకోకపోతే కనుక పిండి అనేది గట్టిగా ఉండి కిందకి దిగదు. ఇలా పిండిని పెట్టుకున్నప్పుడల్లా తడి చేసుకొని పెట్టుకుంటే కనుక ఈజీగా పిండి కిందకి దిగుతుంది. తడి క్లాత్ పైన ఇలా మనకి నచ్చిన సైజులో చిన్నగా అయితే చిన్నగా, ఇంకా పెద్దగా కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జంతుకుల కింద పెట్టుకున్న తర్వాత నూనె వేడిగా ఉంటే మనకి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. మరొక విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా గరిటె పైన వేసుకుంటే ఇంకా ఈజీగా నూనెలో వేసేసుకోవచ్చు అనమాట. గరిటె పైన వేసుకునే ముందు తడుపుకొని వేసుకోండి గరిటెని. ఇలా నేను చిన్నగా ఒక రౌండ్ మాత్రమే చుట్టుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఎడల్పాటి కడాయిలో నూనె కాస్త ఎక్కువగా వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేతిని తడుపుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని నూనెలో వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోండి. నేను చిన్నగా వేసుకున్నాను కాబట్టి నాకు 4-5 పడతాయి. అదే కొంచెం పెద్దగా వేసుకుంటే కనుక 3 లేదా 2 అలా వేసుకొని ఫ్రై చేసుకోండి. జంతుకులు నూనెలో వేసిన తర్వాత 3 లేదా 4 నిమిషాల తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. ఈ జంతుకులు మనం ఎంత ఫ్రై చేసినా సరే ఇదే రంగులో ఉంటాయండి. మహా అంటే లైట్ గోల్డెన్ షేడ్ వస్తాయి అన్నమాట. ఇవి మనకి ఫ్రై అయిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే చూడండి, బుడగలు అనేది తగ్గుతాయి. వేసిన వెంటనే ఫుల్గా బుడగలు వస్తాయి. ఇవి నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత 2 వైపులో కూడా బుడగలు అనేది తగ్గుతాయి. ఈ విధంగా మనం పక్కకు తీసేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవడమే. మనకి ఇంకా జంతుకులు రెడీ అయిపోయినాయి. ఇవి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి, కరకరలాడుతూ. వీలైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.